పరిచయం చేయాలి ప్రభు, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. లేకపోతే ఇంకా అదర్ మిషన్ ఏదైనా మిషన్ ఉంటే చెప్పు ప్రభు, నేను ఆ మిషన్కి వెళ్ళి నీ పరిచర్య నేను చేస్తానని ప్రార్థన చేస్తా ఉంటే, అలా చాలా దినాలు మా మేడ మీద ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పారు, పరిశుద్ధాత్మ దేవుడు, నా కుమారుడా నువ్వే మిషన్ వదిలి వెళ్ళకు, నువ్వే మిషన్ కింద ఉండకు, నువ్వు ఒక మిషన్ స్టార్ట్ చేయి, దైవాత్మ మినిస్ట్రీ ఒక మిషన్ స్టార్ట్ చేయి. నా కుమారుడు నేను దాన్ని వృద్ధి చేస్తాను, నేను దాన్ని యాప్ చేస్తాను, భారతదేశం అంతా నిన్ను సాక్షిగా నిలబెడతాను. ప్రతి రాష్ట్రంలో నా గురించి నువ్వు ప్రకటిస్తావు, ప్రతి రాష్ట్రంలో అద్భుతాలు నా పేరు నువ్వు చేస్తావు. కుమారుడా ఏ మిషన్ కింద ఉండాల్సిన పని లేదు, నువ్వు ప్రారంభించు మినిస్ట్రీ అని ప్రభు నాతో చెప్పాడు. ఆ రోజు ఒక్కడినే దైవాత్మ మినిస్ట్రీ అని ఒక పదం పెట్టి ఆ రోజు మినిస్ట్రీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నువ్వు మినిస్ట్రీ ఇచ్చావు, ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఎలా వృద్ధి అవుతుంది, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఈ మినిస్ట్రీ ఎలా వృద్ధిలోకి వస్తుంది, ఎలా వెలుగులోకి వస్తుంది ప్రభు ఈ మినిస్ట్రీ అంటే, ప్రభు చెప్తా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు, నా కుమారుడు భయపడుకో, నువ్వు రోగులకి ప్రార్థన చేయి, నువ్వు ఎవరి మీద హస్తం ఉంచుతావో వారిని నేను స్వస్థపరుస్తాను, నువ్వు స్వస్థత గురించిన సభ ఏర్పాటు చేయి, ఏర్పాటు చేయి, నేను ప్రజలకు అప్పటికప్పుడే స్వస్థత కలగజేస్తాను, స్వస్థత శాలలు ఏర్పాటు చేయి, నేను అక్కడ అద్భుతాలు చేస్తాను అని ప్రభు నన్ను ప్రేరేపించగా, పరిశుద్ధాత్ముడు నాకు చెప్పగా, అప్పుడు దైవాత్మ మినిస్ట్రీ తరపున అనేక చోట్ల స్వస్థత శాలలు, అనేక చోట్ల హీలింగ్ క్రూసేడ్స్ ఏర్పాటు చేసి అనేక వేల మందికి స్వస్థత కలగడానికి ప్రభు ఈ మినిస్ట్రీని ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మినిస్ట్రీ అనేక మంది అనేక చోట్ల పరిచర్య చేస్తా ఉన్నారు. మనం వచ్చినటువంటి సోదరులు బర్నబాస్ గారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో, ఆయనే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అందరికి కన్వీనర్ గా ఉంటూ ఈ మినిస్ట్రీ పక్షంగా చాలా భారమైన పరిచర్య చేస్తా ఉన్నారు. ఇలాగ అనేక చోట్ల ఈ మినిస్ట్రీకి సహకారులు దేవుడు లేపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనము అది ఎన్నటికీ వ్యర్థం కాల్చబడదు, వ్యర్థం కానేరదు. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి దర్శనము అది ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని పెట్టి చెప్తున్నాను, నా కుమారుడా నువ్వు ఎవరి మీద ఆస్తం ఉంచుతావో వారిని నేను స్వస్థపరుస్తాను, నువ్వు ఎక్కడ ప్రార్థించినా సరే అక్కడ నేను స్వస్థత కలగజేస్తాను నా కుమారుడా అని ప్రభు నాతో చెప్పాడు. వెళ్ళిన ప్రతి చోట ప్రభు వాడుకోవడం మొదలు పెట్టాడు. ఒరిస్సా రాష్ట్రం అడిగి పెట్టాను, ప్రతి చోట దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. అనేక వందల మంది రోగులు ఒరిస్సా రాష్ట్రంలో బాగుపడి అద్భుత సాక్ష్యాలు చెబుతా ఉన్నారు. హల్లెలూయా. ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి, ఒక యవనస్తుడు, భయంకరమైన పేసు ఎలర్జీతో వచ్చి ఉన్నాడు. డాక్టర్ చెప్పారు సోరియాసిస్ అయిపోయింది, ఇంకెన్నడూ నీకు తగ్గదు అని డాక్టర్ చెప్పారు. టీవీ యాడ్లు చూసుకుంటూ వాడు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎక్కడ మంచి డాక్టర్ దొరుకుతాడా పెడదామని అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ తగ్గలేదు. ఎన్నో సార్లు విశాఖపట్నం వచ్చాడు ఒరిస్సా నుండి, అయినా తగ్గలేదు. చివరికి అనుకున్నాడు నా పేసు ఇంక ఇంతే, ఇక నేను చనిపోవడం బెటర్ అనుకొని జోబిలో దూది ఓ జోబిలో ఖర్చు, ఎందుకంటే ఇది రక్తం కారినప్పుడు ఈ దూదితో తుడుచుకొని ఆ తర్వాత ఈ ఖర్చు పెట్టుకొని మళ్ళీ తుడుచుకుంటూ ఇది అతని పరిస్థితి. 6 అడుగులు యవనస్తుడు, వీరికి బాగా తెలిసింది. అయితే ఒక దినాన్ని మా దగ్గరికి వచ్చాడు, నేను చెప్పాను నా కుమారుడా నువ్వేం భయపడకు, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు. అతను అన్నాడు, సార్ పాస్టర్ గారు నేను అన్యుడిని అని ప్రభు స్వస్థపరచగల దేవుడు అంటే నేను చెప్పాను, నా ప్రభు స్వస్థపరచగల దేవుడు, అందుకని అదే శక్తులు